త్వరగా వడ్డించండి, ఆకలి దంచేస్తోంది. అవునవును, ఈ రోజు లేట్ అయిపోయింది, త్వరగా వడ్డించండి. మన స్థాయి మారిపోగానే ఆకలి విలువ కూడా అందరికి బాగానే తెలిసొచ్చినట్టుందే. ఎడారిలో ఉన్నవాడికే నీటి విలువ, కరువులో ఉన్నవాడికే కూడు విలువ తెలిసినట్టు బంగ్లాలో ఉన్నప్పుడేమో డైటింగులు చేసేవాళ్ళం. ఈ కొంపలోకి వచ్చాక ఏది దొరికితే అది తింటున్నాం. లలిత, ఐరేంద్రి, మాటి మాటికి పోలికల గురించి గుర్తు చేస్తూ అనవసరంగా మనసు బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. ముందు అందరికీ వడ్డిస్తాను, తినండి. పిన్ని అన్నం తినకుండా అలానే ఉంది. నేను అన్నం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఏ అమ్ము, ఎక్కడికే? మనందరం తింటే సరిపోతుందా? అభి పిన్ని కూడా తినాలి కదా. ఏంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వీధిలో కుక్కల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే తర్వాత మన కడుపులు మాడుతాయి. ఏంటమ్మా నువ్వు మనుషుల్ని కుక్కలతో కంపేర్ చేస్తున్నావు? ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? అభి పిన్నిని నువ్వు కుక్క అన్నావంటే మనం కూడా కుక్కలమే అవుతాం కదా. ఏయ్, ఏంటే నోరు లేస్తోంది? ముందు ప్లేట్ ఇక్కడ పెట్టవే. పెట్టు. పెట్టమన్నానా? లేచానంటే వీపు పగిలిపోతుంది. పెట్టు ప్లేట్ అక్కడ. పెట్టవే. ఏంటమ్మా లలిత, చిన్నపిల్ల మీద అలా అరుస్తున్నావు? అది చిన్నపిల్లే, కానీ దాని మాటలు మాత్రం చాలా పెద్దవి. అవునమ్మా, పెద్దవాళ్ళం అయ్యుండి పెద్ద మనసుతో ఆలోచించలేకపోతున్నాం కాబట్టే అది పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నాన్న, వదిన చేసింది తప్పే అయి ఉండొచ్చు, కానీ అమ్ము కూడా వాళ్ళ అమ్మ మాట వినకుండా అలా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా. రేయ్, ఇక్కడ ఎవరు మాట విన్నారు, ఎవరు మాట వినలేదు అనేది ముఖ్యం కాదు. మనిషి జన్మెత్తాక మానవత్వంతో నడుచుకున్నామా అనేదే ముఖ్యం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మనుషులకి మానవత్వం తగ్గిపోయిందని ఎత్తి పొడుస్తున్నారా? మరి కాదా? ఇంటి మనిషి బయట చలిలో వణుకుతూ కనీసం కడుపులో అన్నం కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు మాత్రం కడుపు నిండా తినడానికి కూర్చున్నారు. ఇది మానవత్వం అనిపించుకుంటుందా?